शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు, అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల యందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు సంబంధించినంత వరకు ఈ సంవత్సరంలో విశేషంగా ఏప్రిల్ నెల యందు కొన్ని ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, వివాహానికి సంబంధించినవి కావచ్చు, విద్యకు సంబంధించినవి కావచ్చు, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, చక్కగా సక్సెస్ అవుతాయి. అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగి మీ లైఫ్కు సంబంధించినంత వరకు కొన్ని ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతాయి. అయితే ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి మనోవ్యధ కాస్త దూరమై మీకు సంబంధించినంత వరకు ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. విద్యాపరంగా చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం పిల్లలకు కనబడుతూ ఉన్నది. కాబట్టి మేధాసూక్త పారాయణ చేయించడం కానీ, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి మేధాసూక్త సహితంగా అభిషేకము, రుద్రాభిషేకము చేయడం వల్ల అనంతమైనటువంటి వైభోగం మీకు ప్రాప్తించి పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడతారు. ఇక కొంతవరకు ఈ పూజలు కానీ, పునస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అప్పులు చేసి మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఏది మనం ఆ సమయంలో చేస్తే అది వృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే జీతం డబ్బులతో కనుక మనం పూజ చేస్తే కనుక జీతం అనేటటువంటిది వృద్ధిలోకి వస్తుంది. అలాగే అప్పుతో కనుక మనం అభిషేకం చేస్తే ఆ అప్పు అనేటటువంటిది వృద్ధిలోకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ అనేటటువంటి వ్యక్తికి 1,00,000 రూపాయలు అప్పు ఉంది. ఇంకో 10,000 తీసుకొని అప్పు చేశాడు, అభిషేకం చేశాడు. తర్వాత ఇక ఏమవుతుంది, ఈ 1,00,000 కాస్త 10 లక్షలు అవుతుంది అప్పు. అలాగా నష్టాలలోకి తాను వెళ్ళిపోతాడు. కారణం, ఏ ధనం నుంచి అయితే నువ్వు ప్రారంధాన్ని తీసుకొని ఈ యొక్క కర్మను తొలగించుకోవాలనుకుంటున్నావో అది సఫలీకృతం కాదు. ఎలా చేయాలయ్యా మరి అప్పుడు అంటే, ఉన్నటువంటి దాంట్లో ఏదైనా ఒకటి నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు పెట్టి యథాశక్తి పూజ చేస్తే కనుక ఆ శక్తి అనేటటువంటిది పెరుగుతుంది. తద్వారా మనం విజయాలను సాధించడం చాలా సులభతరంగా ఈ యొక్క రాశి వారికి మారుతూ ఉంటుంది. ఇక తల్లిదండ్రులు కాస్త మానసికంగా మిమ్మల్ని పీడిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క మంచి మనసుతోటి వారికి నచ్చజెప్పుకొని మీ జీవితాన్ని చాలా మధురంగా మీరు సాగించడం కోసం చూస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. విఫలమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీ ఆలోచనలు అనేటటువంటి మాధుర్యంగా ఉండడం వల్ల మీరు చక్కటి విజయాలను సాధించడంలో మీకు మీరు తోడ్పాటును అందించుకొని ముందుకు వెళుతూ ఉంటారు. ఇక కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీ లైఫ్ అనేటటువంటిది మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మంచి ఫలితాలు, మంచి విజయాలు మీ జీవితంలో ప్రస్ఫుటమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా చాలా బాగుంది. కొంత ఈ సినిమా పరిశ్రమలలో పనిచేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ ఫీల్డ్ కానీ, లేదా కాస్త హీరోయిన్లుగా అవకాశాల కోసం పరితపించేటటువంటి వారికి మోసాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రొడ్యూసర్లు కానీ, లేదంటే అనేకమైనటువంటి డైరెక్టర్ల రూపంలో ఉన్నటువంటి దొంగల వల్ల మీకు చెడ్డ పేరు రావచ్చు, లేదా మీకు చెడు స్నేహాలు అలవరి మీరు ఇబ్బందుల పాలు కావచ్చు. కాబట్టి ఈ దిశగా మీ ఆలోచనలు
జాగ్రత్తగా ఉండడం అనేటటువంటిది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. ఇక కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం, మానసికంగా మిమ్మల్ని మీరు సంఘర్షణకు గురి చేసుకునేటటువంటి విషయాలన్నింటిలోనూ కూడా విజయాలను సాధిస్తారు. అనేకమైనటువంటి సంవత్సరాలుగా మీకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటిలో విజయాలను సాధించే మంచి ప్రయత్నం, మంచి భావన, మంచి స్టార్టప్ అనేటటువంటిది మీకు చాలా పెద్ద పేరును తెచ్చిపెడుతుంది. ఆ దిశగా మీ ప్రయత్నాలు ఉండడం శ్రేయస్కరం.